తెల్లాపూర్ మున్సిపాలిటీని ప్రగతి పదంలో నిలిపేందుకు ప్రణాళికబద్దంగా పనిచేయాల్సిన మున్సిపల్ కమిషనర్ అధికార పార్టీకి తొత్తుగా మారిపోయారని తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో దాదాపు 17,82,00,000 రూపాయల విలువైన అభివృద్ది కార్యక్రమాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ మల్లెపల్లి లలిత సోమిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో మున్సిపాలిటీ కమిషనర్ చిచ్చు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య చిచ్చు పెట్టిన కమిషనర్ ప్రోటోకాల్ విషయంలో జనరల్ బాడీలో చేసిన తీర్మానం కాదని ఒక పార్టీకి వత్తాసు పలుకుతుండని మండిపడ్డారు. మున్సిపల్ అభివృద్ది విషయంలో కమిషనర్ సంగారెడ్డి సహకరించకుండా రాజకీయాలు చేస్తున్నారని మీడియా సమావేశంలో ఆరోపించారు. మహిళా చైర్మన్ అని కూడా కనీస గౌరవం ఇవ్వకుండా ప్రభుత్వ కార్యక్రమాలకు కమిషనర్ ఆహ్వానించడం లేదన్నారు. మరి కొన్ని రోజుల నుంచి ఒక 1 month నుంచి ఈ ఇనాగ్రేషన్స్ చేయాలనే సందర్భం జరుగుతుంది. మీకు తెలుసు, మీరు చాలా ప్రోగ్రాంలు వచ్చారు. నేను ప్రోటోకాల్ విరుద్ధం ఎక్కడా కూడా పోను. నేను ఎంతమంది పిలిచినా కూడా ఈ రోజు వరకు నేను ఒక కొబ్బరికాయ కొట్టిన 5 ఏళ్ళ ఏదున్నా ముంగట ఆమెనే తోలిస్తాం. అంటే ఒక పదవి కానీ కొంతమందికి గౌరవించే వ్యక్తిని, నేను సమాజాన్ని గౌరవించే వ్యక్తిని కొద్దిగా. ఎందుకంటే దాదాపుగా 13 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. నేను ఒకరోజు కూడా ప్రెసిడెంట్ పెట్టలే. ఇలా లాస్ట్ మా ప్రోగ్రామ్ అవుతుంది. కొన్ని రకరకాల మా మీద కూడా ఎలిగేషన్స్ వస్తున్నాయి. కొన్ని ఇంతకుముందు మీకు వచ్చిందో లేదో ఒక గ్రూప్ లో ఆయన సోమన్న రమ్మంటే రాలేడు మినిస్టర్ దగ్గర కానీ కూడా ఆయన పెట్టి మీకు అది కూడా వినిపిస్తా, మీకు పెడతా దాని సందర్భంలో. లేకపోతే నేను అయితే ముఖ్యంగా ఈరోజు ఒక 1 month నుంచి ఈ ఇనాగ్రేషన్ చేయాలని అనుకున్నాం. చేయాలనుకున్న క్రమంలో మరి కమిషనర్ గారికి చెప్పినాం, ఎమ్మెల్యే గారికి చెప్పినాం. మొన్న మీటింగ్ లో కూడా పాలకవర్గం అందరూ ఉన్నారు. మీరు డౌట్ ఉంటే అడగొచ్చు. ఏకాగ్రీవంగా తీర్మానం చేసి తీర్మానం కాపీ కూడా ఉన్నది నా దగ్గర, మీకు చూపిస్తాం. ఏమని 22 తారీఖు నాడు మన 10 అయిపోతుందని వీళ్ళందరూ 22 తారీఖు నాడు ఎవరు వచ్చినా పిలవాలే, ఎవరిని వాళ్ళు పిలుచుకోవాలని అనుకున్నారు. ఇప్పుడు మా రాజన్న వెళ్ళిపోయాడు బీజేపీ. రాజన్న రఘునందన్ పిలిచిండు. రఘునందన్ అన్న రాత్రి నాతో మాట్లాడి రాజన్న పిలిచిండు. నేను అందుబాటులో ఉంటే వస్తా సోమన్న, లేకపోతే ప్రొసీడ్ అని చెప్పి. దామోదర్ రాజనరసింహని కాంగ్రెస్ వాళ్ళని పిలుచుకున్నాం. మైపాల్ అన్నను మేము కూడా పంపిస్తాం. అంటే వేరే కాంగ్రెస్ మల్లారెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది అన్నారు. ఇట్లా అనుకున్న క్రమంలో పోయి పిలిచినాక ఎప్పుడు 18 నాడు మీటింగ్ లో తీర్మానం అయిపోయింది. ఎవరు వచ్చినా రాకుండా మనం చేసుకోవాలి. ఎవరు పాలకవర్గం. నేనల్లే పాలకవర్గములు చైర్మన్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ గారు ఉన్నారు. మరి తర్వాత మినిస్టర్ గారు మమ్మల్ని రమ్మన్నారని చెప్పి ఎవరు దామోదర్ రాజనరసింహ ఎవరన్నారు? కౌన్సిలర్ అన్నారు. అది ఒక కౌన్సిలర్ అన్నాడు. మేమేమంటున్నామంటే 22 నాడు ఆల్రెడీ 18 నాడు మీరు తీర్మానం చేసిరు, మర్యాదపూర్వకంగా మీరు పిలుస్తున్నారు, పిలువమని చెప్పినాం. ఆయన రావాలి, మినిస్టర్ మాకు అవసరం డెవలప్మెంట్. కానీ ఇక్కడ కొంత గేమ్లు ఆడిరు. ఇలా కొంత కమిషనర్ కూడా భాగస్వామి. ఎట్లా 5 తారీఖు నాడు ఎమ్మెల్యే గారు టైం ఇచ్చింది, మినిస్టర్ గారిని పిలవాలన్నారు. కమిషనర్ నేను పోయి వస్తాను, పోయినామని చెప్పి పోయినండి కమిషనర్ గారు అన్నారు. పోయాడు. ఆ మినిస్టర్ గారు 8 తారీఖు చెప్పింది. అందరికి చెప్పాదే మాట. తెల్లపురం ప్రేమ లేదా? తెల్లపురం మనం ఐక్యతలేమా? తెల్లపురం మనం సాధారణమా? మన పేర్లు మనం ఉన్నప్పుడు చేసుకుందామా? ఒక్కటి చెప్తున్నా అన్నా, దామోదర్ అన్న, కాంగ్రెస్ అన్నలు మీకు దండం పెట్టి చెప్తున్నా, 27 లోపల మీకు గౌరవం ఇచ్చి నేను స్టోన్ పెట్టాలి. స్టోన్ ఇది అయిపోయినాక మీకు స్టోన్ చూపిస్తా. కమిషనర్ కొట్టలే, కమిషనర్ డబల్ గేమ్ ఆడిండు, అక్కడ మినిస్టర్ గారు గేమ్ ఆడిండు, ఇక్కడ ఎమ్మెల్యే గారు
కౌన్సిలర్ వైస్ చైర్మన్ కూడా మనం కావాలంటే ఇలా ఎప్పుడు కూడా నిన్న ప్రోగ్రాం జరిగింది. చైర్మన్ ఈయన ఉంది, మీరు అడుగుండి వివరణ. ఒక్క ప్రోగ్రామ్ లో పిలవాలి. నిన్న జరిగిన ప్రోగ్రామ్ లో ఇంటిమేషన్ కూడా ఇవ్వలే. ఇట్లానే ఉంటే నేను ఒకటి చెప్తున్నా, తెల్లాపూర్ డెవలప్మెంట్ దెబ్బతింటది, ఐక్యత దెబ్బతింటది. మనం కలుసుకుందాం, అన్నదేవం లేకున్నాం, అభివృద్ధిలో కలిసిపోదాం. రెండో విషయం, ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, 27 లోపల మా కాంగ్రెస్ అన్నలకు, దామోదరన్నకు 27 లోపల పెట్టాలి. నీ మాట మీద గౌరవించి దామోదరన్న మేము స్టోన్ పెట్టలేము. మీ అందరికీ తెలుసు, రాజీనామా చేసి తెచ్చినాం, 3 నెలలు పదవిలేం తెచ్చినాం, ల్యాండ్ తెచ్చి కట్టాలనుకున్నాం. ఇలా తెల్లాపూర్ ప్రజలందరూ 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఉంది. ఇలా 50,000 రూపాయలు ఒకటి వస్తుంది. ఇంత మంచి పని. నీకు ఇంకోటి చెప్తున్నా, సెంట్రల్ ఏసీకి తీర్మానమైంది, ఇప్పటి వరకు టెండర్ పెట్టలేదు కమిషనర్. దీనికి సెంట్రల్ ఏసీ కూడా ఉంది. మరి ఇంత చేస్తున్నాం, ఇంత చేసి రాజీనామా పెట్టి ఎలా పేరు లేకపోయినా కలకల పడుతున్నాం, బాధపడుతున్నాం, దుఃఖపడుతున్నాం. ఉండదా? ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి కట్టి దీనికి కారణమైన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ అన్నకు, మైపాల్ అన్నకు శిరస్సు మంచి పాదాభివందనం చేస్తున్నాను. నేను చేసిన 4 రోజులైతే చైర్మన్ చేసి, నేను సర్పంచ్ చేసిన. మీరేం చేస్తారు చెప్పండి అన్న. ప్రజలకు 100 కోట్ల రూపాయలు చేసినాం. గుడి కట్టినాం, బడి కట్టినాం, మసీదు కట్టినాం, చర్చి కట్టినాం. ఇది లేదు అనుకుంటా. ప్రతి ఒక్కటి స్కూల్ కట్టినాం, గ్రామ పంచాయతీ దాతలతో కట్టినాం. ఆయన కొడతానని తెలిసింది, అదొకటి. దీని మీద మా చైర్మన్ కౌన్సిలర్ల పేర్లు, కోఆప్షన్ మెంబర్ల పేర్లు ఉంచాలన్నా, లేకపోతే ఒక మహిళా చైర్మన్ మీ కాంగ్రెస్ వాళ్ళు అగౌరవపరిచినట్టయితేనా దాన్ని నువ్వు గుర్తించుకో, దావతం నడుచుమన్నా. ఈ కింద ముఠలు కొందరు పడొచ్చో పడరాకనో రకరకాలుగా చెప్పారు. కాబట్టి ఇది దామోదరులకు చేరేదాకా మీ మీడియా మధ్య తీసుకోవాలి. చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇష్టమని కాదు, ఏ చేయలేదు చెప్పండి. ఇలా ఇంత చేస్తే కూడా మా పేరు ఉన్నప్పుడే చేసిరు. మేము చాలా బాధపడుతున్నాం. 5 రోజులే ఉంటది ప్రోగ్రాం ఉన్నది, 50 కటౌట్లు తయారు చేయించిన. డేట్ కట్టనీయకుండా టైం చెప్తే కమిషనర్ సహకరించాడు. ఈయన ఇక్కడ ఆయన ఇట్లా అయితే అభివృద్ధి ఎట్లా ముందు సరే నేను తట్టుకున్నా చేసిన. ముందు తెల్లాపూర్ పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళకి లేదు. మా అట్లుందా? మా కౌన్సిలర్ నిజంగా వాళ్ళ కాలు మొక్కాలి. మా వైస్ చైర్మన్ వాళ్ళ కాలు మొక్కలు తప్పని ఒక్కరోజు కూడా ఉన్నది ఇబ్బంది పడింది. మిగతా కౌన్సిలర్ పార్టీలో వల్లే నాకు సంబంధం లేదు. అరే డెవలప్మెంట్ చేయండి అన్న, ఎందుకు కొట్లాట? కాబట్టి నేను ఒక్కటి చెప్తున్నా, మీ ప్రముఖంగా దీన్ని హైలైట్ చేయండి, మాకు న్యాయం చేయండి. మీకు దండం పెట్టి చెప్తున్నా, మాకు 27 తారీఖు లోపల దామోదర్ రాజనరసింహను ఓపెన్ చేసిన ఆయనకు 1000 జన్మలు రుణపడి ఉంటా. 27 తారీఖు లోపల నా పేరు, మా చైర్మన్ ది, కౌన్సిలర్, వైస్ చైర్మన్, కోఆప్షన్ మెంబర్ పేరు రావాలి. నేను ఇంతకు మించి నేనేం కోరుతానన్నా, నీ మీద గౌరవంతో పేరు ఆపేసిన పేరు పెట్టాలి. మొత్తం కంప్లీట్ అయినా కూడా పెట్టాలంటే పెడతాం, కానీ ఒకరితో కాంట్రవర్సీ పెద్ద మంచి గౌరవాలని ఆపి ఇది కనపడాలని కదన్నా, ఇది మా బాధ. కాబట్టి ఇది ఇక్కడతోని దీన్ని మీరందరూ కూడా మాకు న్యాయం చేయాలి. రెండో మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇనాగ్రేషన్స్ అన్నీ మరియు కొరకు అన్నీ మరియు ఆమోదించబడింది. ఇది మీరు చదవండి. ఏకాగ్రీవంగా కౌన్సిలర్లు చేసింది.
ఆల్ పట్టాలు వచ్చారు మొన్న. ఈడ మాట్లాడుందన్నా నేను మినిస్టర్ పిలిచా దామోదర్ నగర్కి ఎందుకు రాలే? మీకు పిల్లల చేత రాలేదు. లేదంటే మా పేరు ఉండొద్దని మీ మనసు ఉంటే నేనే చేస్తా. 1 year కమిషన్ పెట్టిస్తున్నాం, బయటికి చెప్పుకోలేకపోతున్నాం మా బాధ. ఇది మీ అందరూ కూడా ఇలా మా లోపం లేదు. కౌన్సిలర్ ఏకగ్రీవంగా 22 ఎవరు వచ్చినా రాకుండా చేద్దామన్నారు. వచ్చిన వాళ్ళతో మేము చేస్తాం. మాకు రగనైనా మరిపాలనైనా దామోదరనైనా నష్టమనేవి మా ఊరు డెవలప్మెంట్ కావాలి. మాకు ఎవరైనా ఇబ్బంది లేదు. రెండవది ఇంకొకటి ప్రైమరీ దవాఖానా. ఇది 3/8/23 ఎంత 1,43 లక్షలు 25 కట్టాలని హరిశన శాంక్షన్ చేసిపోయాడు. మరి ఇప్పటి వరకు కొబ్బరికాయ కొట్టాలా? ఆయన మినిస్టరు కొట్టనీకి అడుగున్నా మరి వీళ్ళైతే వీళ్ళకి వీళ్ళు కూడా పోరాని వస్తారనిపిస్తుంది. మరి ఇది కొట్టారు కదా. 1,43 లక్షలు హరీశన్ ఉన్నప్పుడు ఆయన హెల్త్ మినిస్టర్ అన్నా నా ఊరికి హాస్పిటల్ కావాలంటే శాంక్షన్ చేసిండు. అది కొట్టింది. అది ఇంకా 100 కోట్లతో అభివృద్ధి పెట్టుకోండి. నేను వద్దాను జరుగు దామోదరన్న కాడ వచ్చి నేను పెట్టిపోతా. సపరేట్ పోయి మేము అందరం పోయి ఆయనకు ఇంటికాడ పోయి కలిసి వస్తాం పార్టీలకు అతీతంగా. ఇంకొకటి మొత్తము కేసీఆర్ గారు హరీష్ అన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకటి 18 కోట్లు, ఒకటి 30 కోట్లు, ఒకటి 25 కోట్లు, దాదాపుగా 70 కోట్లు, అప్రాక్సిమేట్లీగా 70-75 కోట్ల చాలా ఇప్పుడు 1.5 year అయింది యానికి లేదు ఇచ్చాడు. అలా ఒక 13-14 కోట్లు పనులు అయిపోయాయి. నేను ప్రతిపక్షం చెప్పున్నాను. చెప్పేం చేసిండు కమిషనర్ గారు? ఆయన ఇక్కడ అక్కడ చెప్పలేక ఆయన ఏం చేసిండు? సార్ ఈయన మినిస్టర్ గారు 15 తారీఖు 16 తారీఖు ఫారెన్ కంట్రీ పోతున్నాడు, ఆస్ట్రేలియా అమెరికా, అప్పుడు చేసుకుందామని చెప్పింది ఈయననే చెప్పిండు అన్నమాట. చెప్పి ఎమ్మెల్యే గారిని 18 తారీఖు 15 తారీఖు పెడతాడు, నువ్వే చేసినావు 22 తారీఖు. మేము ఏ రోజైనా అధికార పార్టీ ఎప్పుడు చెప్తే అప్పుడు చేయాలని మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్షం ఉన్నప్పుడు అధికార పార్టీ గౌరవించాల్సిందే. అధికార పార్టీలు ఉన్న ఎమ్మెల్యే గాని మినిస్టర్ గాని ప్రోటోకాల్ ఎవరు ఉండాలో గౌరవించాల్సిందే. అది మా ధర్మము. ఈ 10 ఏళ్ళు అట్లా చేసినాం కాబట్టి ఇంత డెవలప్మెంట్ అయింది. ఇండియా బెస్ట్ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్నాం. మొన్న జిల్లా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్నాం. లలిత సోమిరెడ్డి చైర్మన్ గారు, కౌన్సిలర్ వైస్ చైర్మన్ గారు, మున్సిపాలిటీ. నేను ఎందుకు అంటున్నానంటే మీకు సఖ్యత లేక, మీకు వర్గ పోరాటం ఉండి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నా నేను అడుగుతున్నాను. మీ ప్రెస్ ముంగట, మా ఊరు ప్రజల ముంగట మేం పిలుచుకో ఇవాళ ఒకటే మాట, అన్ని కలెక్టర్ గారు మినిస్టర్ గారు వద్దు పొద్దున్నారు పంచనాలు అన్ని చేసుకోమన్నారు అని కలెక్టర్ గారు చెప్పారు. ఇవాళ స్టోన్ పెట్టినా స్టోన్ రెడీ చేపించి పెట్టినా కమిషనర్ చేయాలి. కమిషనర్ మొదటి నుంచి ఇష్టం లేదు, మాకు సహకరిస్తలే. కానీ ఇదే మాట 1 year కింద చెప్తే ఆయన ఇంకా జర సహకరించింది. కాబట్టి ఏమనలే, ఇవాళ అయిపోతుంది కాబట్టి చెప్తున్నాం. ఒక్క విషయంలో కూడా సహకరించాడు. ఇవాళ స్టోన్లు కొట్టియాలి. స్టోన్లు నేను కొట్టించినట్టు పెట్టినా, ప్రోటోకాల్ ఆయన ఇచ్చాడు కానీ కొట్టించినట్టు పెట్టినా, కానీ పెట్టలే. ఎందుకంటే మినిస్టర్ గారు మాకు అవసరం, దామోదరన్న మా జిల్లా మంత్రి, మైపాలన్న ఎమ్మెల్యే గారు, రఘునందన్ ఎంపీ గారు, మాకు వీళ్ళందరూ అవసరం. మా ఊరికి అవసరం. మా ఊరు డెవలప్మెంట్ కావాలంటే వీళ్ళందరూ సహాయ సహకారాలు ఉన్నారు. మీకు పిలవక చేతగాక కాంగ్రెస్ లకు మమ్మల్ని అంటే తప్ప. ఆ రోజు
పోయి పిలిచినాం, వచ్చిండు. హరీష్ అన్న వస్తే ఎంత చేసిండో అంతకన్నా 2 ఏళ్ళు ఎక్కువ చేసిన దామోదర్ అన్న. మీరందరూ చూడలేరా? 2 క్రేన్లు పెట్టినా, 5 వలాల పూలు పోసిన, పూలాలు వేసిన 2 క్రేన్లు పెట్టి, 6 రకాల డబ్బులు పెట్టినా. ఆయన మా ఊరు డెవలప్మెంట్ కావాలి, నాకు అట్లా ఉన్నదే. నన్ను తిట్టిరు 10 ఏళ్ళ, ఎన్నో మాటలను నేను పడ్డా. ఒక్క మాట రివర్స్ అనలే, ఒక్క మాట ప్రెస్ మీట్ ఓవర్ అనలే, పడ్డా. అరే తిట్టుకుంటూ పోతే డెవలప్మెంట్ ఆగుతుంది సరే అంటారని. ఊరుకు మాది పెద్దన్న పాత్ర, మా చైర్మన్ది, కాబట్టి మననే పడ్డం. కానీ ఇప్పుడు ఎదురు మాట్లాడలేదు. ఇది స్టేట్ గవర్నమెంట్ కేసీఆర్ నుంచి గవర్నమెంట్ ఫండ్ అంటారు. ఇంకో ఫండ్ వేరే మీకు చెప్తా, లెక్క కూడా ఇచ్చిండు. 11 కోట్లు తక్కువ అయిపోయినాయి. రేవంత్ రెడ్డి వచ్చింది ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు ఏమని ఇచ్చిండు? ఆయన వచ్చిన వారం రోజు ఈ ఏవైతే తెల్లాపూర్కి ఇచ్చిండో 13,000 కోట్లు వదిలేని అయిపోయినాయి కదా, ఆ వదిలేని మిగతా 11 కోట్లు కూడా చేయొద్దని జీవో ఆపేయమని ఇక జీవో కాపీ కలెక్టర్తో వచ్చింది. లేకపోతే ఈ పార్టీకి వెచ్చినాలు అవుతుండే, మా గద్దారన్న ఆడిటోరియం అవుతుండే, ఇంకా చాలా పనులు తెల్లపూర్లు అవుతున్నాయి. ఇక ఇది జీవో కాపీ. మీకు ఒక్కొక్కటి కావాలంటే అందరికి ఇస్తాను. నేను ఏది కూడా ఉత్తరం పడుతుంది. మీరు ఈ 50 కోట్లు తిండాలా కానీ అన్నారు, ఈ 50 కోట్లు తిండే క్యాన్సర్ అని వాళ్ళు అంటుండొచ్చు. 120 కోట్లు వచ్చాయని. 127 కోట్లు గవర్నమెంట్ కే. టీడీఆర్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అవి జనరల్ చట్ట ప్రకారము 14 నెలల నుంచి 7 పైసలు మొన్నేసిండు. దాన్ని జనరల్ ఫండ్ అంటారు. ఇదేమో ముఖ్యమంత్రి సపరేట్ గా డెవలప్మెంట్ గురించి ఐసన్నం అయిపోవాలనుతో వచ్చింది. ఇప్పుడు వచ్చిందేమో అది జనరల్ ఫండ్. మనకు రావాల్సిన హక్కు మీకు ఇంకా క్లుప్తంగా ఇంకొక చెప్తా. బిల్డింగ్ ఉంది. అయితే రూపీ గవర్నమెంట్ డీడీ కడుతుంది. చాలా జిల్లా చదువుతుంది, చాలా హెచ్ఎండి, చాలా లోకల్ బాడీ అంటే గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. చాలా ఇట్లా వచ్చే ఫండ్ ఇప్పుడు 127 కోట్లు 13 నెలల నుంచి 4 పైసలు ఇప్పుడు వచ్చాయి. అవి వీళ్ళు ఇచ్చినే కాదు, మీరు గుర్తుపెట్టుకోలే. రేపు తప్పుతో పట్టిస్తారు కాంగ్రెస్. మీకు దమ్ముంటే ఈ 50 కోట్లు కేసీఆర్ ఇచ్చిన మళ్ళా రిటర్న్ ఇలా వెజ్ నాన్ వెజ్ అయిపోతుండే. మళ్ళా మనం పెట్టినా 2 కోట్లు దీనికి పెట్టినా, గద్దార్ ఆడిటోరియం గద్దారన్నదాన్ని కూడా పెట్టినా. అన్ని కూడా ఎందుకు చెప్తున్నానంటే, నా 13 నెలల నుంచి ఒక్కరోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టలే. ఇలా కూడా ఇప్పుడు నేనేమి కూడా అవన్నీ విమర్శించా. టైం ఉంది, ఇంకో 3-4 నెలలు ఏమేమి చేస్తారో చూస్తా. అయిపోతుంది 4 రోజులు అయితే మీకు కూడా అవకాశం ఇస్తా. నేను తెల్లారితా కాలనేంత మూర్ఖుని కాము మేము. మా పార్టీ కానీ, మా కౌన్సిలర్ కానీ, వైస్ చైర్మన్ కానీ, టీఎస్ఐ చైర్మన్ కానీ, డైరెక్టర్లు కానీ, వైస్ చైర్మన్ కానీ, మా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ మేమనం మీకు ఇంకా టైం ఇస్తామన్నా. దయచేసి నా చివరిగా ఒక్క కోరికన్నా, ఇంకా మాట్లాడే చాలా ఉంది. నన్ను అన్నిటి మీద తిట్టిరు. అవన్నిటి మీద 4-5 నెలలు అయినాక సమయానుకూలం బట్టి స్పందిస్తా. ఇప్పటికిప్పుడు చాలా ఇష్యూలు మాట్లాడిన టైం వచ్చినప్పుడు మాట్లాడతాం. చైర్మన్ గారు పిలుస్తారా అంటే ఇప్పుడు 5 తారీఖు అయింది, 8 తారీఖు అయింది. ఇప్పుడు నేను మళ్ళా ఇంకోటి ఏంటంటే, అప్పుడు మినిస్టర్ మాట ఎట్లా కాదంట. మనం ఇప్పుడు ఊరి మీద ప్రేమ ఉంటే మీరు తోలుకరావాల కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. నేను వద్దంటాడు. ఆ రోజు వచ్చిండు, ఏమైనా దామోదరానికి తక్కువ చేసిందని ఆయన అంటే మాకు అభిమానం. ఇంకొకటి తెల్లాపూర్ ప్రజలు గమనించాలి. నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా, కొన్ని చెప్పాల్సి అవసరం తప్పలేదు. అమీన్పూర్ రా ఎంపీ క్యాండిడేట్ గా పడతాడు, అమీన్పూర్ రా ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పడతాడు, అమీన్పూర్ రా
ఎమ్మెల్యే చైర్మన్ క్యాండిడేట్లు ఉంటారు, అమీన్పూర్ అందరు ఉంటారు, వాళ్ళందరూ మన కలిసి ఉంటారు. మరి మా తెల్లపురం ఎందుకు కొట్లాట పెడుతున్నావా కాదా సీనన్న? నువ్వు రాత్రి పిలిచి తెల్లపురంలో లొల్లి పెట్టామని మీటింగ్ పెట్టావా లేదా కాదా సీనన్న? ఇది ధర్మమేనా నీకేమన్నా? మా ఊరోళ్ళు కూడా గమనించాలి. ఒక ఎంపీ రావడాడు, ఒక ఆయన ఎమ్మెల్యే రాడు, వాళ్ళు ఒక్కరోజు పీకులాడరు. కానీ మనం ఎందుకు పీకులాడడం? మనమందరం కూడా యూనిటీ ఉండాలనా తెల్లపురం? వాళ్ళు మంచుకుంటారు, మన కొట్లాడాలు పెడతారు. మన ఊళ్ళో నుంచి ఎదుగున్నాయా నేను సహకరిస్తా, నేను ఎదిగితే మీరు సహకరించండి, మీరు ఎదిగితే నేను సహకరిస్తా. ఎవరో మాట్లాడిని మీరు పెడుతున్నాయా బాబు? కాబట్టి సీనన్న కూడా కాటా సీనన్న ఇన్ఛార్జ్ కాబట్టి అలాని దండం మీద చెప్తున్నా. మా ఊరు చాలా ప్రశాంతము, చాలా మంచిది. ఒక్కరోజు కూడా కొట్లాడలేదు, పంచాలేదు. నువ్వు నాకన్నా చిన్నోను అయినా అన్నాన్ని సంబోధిస్తున్నా. ఇట్లాంటి పంచాలను ఇంకోసారి పెట్టకు. రాత్రి మీటింగ్ పెట్టి ఉత్సవల్పినావు ఇందురా. ఇట్లా చేస్తే నీకు మంచి భావ్యం కాదని చెప్తున్నా. రెండో విషయం, ఇప్పుడు పేరు పెట్టండి. దామోదర రాజనరసింహన్న కాంగ్రెస్ వాళ్లకు గౌరవించుకున్నాం. మాది 27 తారీఖు అయిపోతుంది. తెల్లాపూర్ ప్రజలు గమనించాలి. ఇది 27 తారీఖు నాది అయిపోతుంది. 28, 29 పెట్టుకుని అనుకున్నాం, ఫస్ట్ వీక్ లో పెట్టుకుని అనుకున్నాం. ఇది విచిత్రం, మీరు గమనించాలి. మీడియా రఘునందన్ అనే పేరు వస్తుంది, ఎంపీది, ఎమ్మెల్యే పేరు వస్తుంది, మినిస్టర్ పేరు వస్తుంది. ఇక్కడ ఉన్నది తెల్లపురపుల పేర్లే గుర్తుపెట్టు. మీరు గమనించాలి. ఈడ ఉన్నది తెల్లపురపుల ఒక్క పేరు ఉన్నది. ఎవరం నష్టపోతున్నాం? ఈయన ముగ్గురు పేర్లు వీళ్ళు రాని. అయితే అందరికీ మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి మేము నిజంగానే ప్రజలందరికీ కూడా తెలుసు మేము ఎంత కష్టపడ్డామో. మరి మేము అనుకున్నది ప్రతి దాని వెంబడి పరిగెడుతూ మరి ఇక్కడ దాకా ప్రజలకు ఏమేం కావాలో మరి మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ 6 నెలల క్రితం ఓపెన్ చేసాం. అది కూడా అందరికి ఉపయోగపడేదే. మరి మేము 3 నెలలు రాజీనామా పెట్టి తెచ్చిన ల్యాండ్ లో మరి ఇవన్నీ కూడా మేము కష్టపడి కట్టినాయి కదా. మరి మాకందరికి ఇది చేయాలని ఉంది. మరి వాళ్ళకు కూడా ఉంది అని లోపల మొన్న మీటింగ్ రోజు మాట్లాడారు, మరి చేద్దామన్నారు. మరి ఇప్పుడు ప్రజల మీద ప్రేమ వాళ్ళకుందా మాకుందా మరి తెలియాలి. ఎందుకంటే మేము పిలవలేని అన్నారు, పిలిచినాము. ఇంతకుముందు పిలిచినప్పుడు డేట్ ఇచ్చి డేట్ చేంజ్ చేశారని ఇది ఎందుకు మనకు తలకాయ నొప్పి, వాళ్ళ మీదే వదిలేస్తే అయిపోతుంది కదా అని మేము మాట్లాడుకుని వాళ్ళకే చెప్పమని చెప్పినాం. మీ పార్టీలకు మీరు చెప్పుకోరు, మా పార్టీలకు మేము చెప్తామని. అది అయిపోయింది. అయిపోయినాక మరి ఇన్ని కోట్ల వర్కులు చేసినాం మనం తెల్లాపూర్లో. ఎక్కడ ఏ మున్సిపాలిటీలో జరగని వర్కులు మన దగ్గర చేసినాం. తెల్లాపూర్ మన బొలారం గాని అమీన్పూర్ గాని మీరు చూసుకోండి. కావాలంటే మన తెల్లాపూర్లో అయినంత అభివృద్ధి పనులు ఎక్కడ కూడా జరగలేవు. జరిగినాయంటే ప్రతి దాని మీద మేము చెయ్యాలనే ఒక పట్టుదల ఉండే మాకు. ఈ రోజు వరకు కూడా అదే పట్టుదలతో తీసుకొచ్చినాం. కాబట్టి మా తెల్లాపూర్ ప్రజలకు ఒకటి చెప్పదలుచుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎవరో వచ్చి ఏదో వచ్చి చెప్తే కాదు, మనం అందరము ఒక్కటిగా ఉండాలి. మరి ఇంకా డెవలప్మెంట్ కావాలంటే కూడా మీ అందరు కూడా కలిసికట్టుగా ఉండి మరి తెల్లాపూర్ ప్రజలందరూ కూడా నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాది ఈ రోజు రాజకీయం కాదు, మా వారు 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో నడుస్తుంది. కాబట్టి ఏదో ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నాం అనేది అయితే కాదు. వార్డ్ మెంబర్ నుంచి స్టార్ట్ ఉంది మా రాజకీయ జర్నీ. ఈ రోజు చైర్మన్. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఎవరన్నా విడగొట్టాలని చూసినా విడిపోకుండా కలిసికట్టుగా ఉండాలని. మరి మా కమిషనర్ గారు అయితే మరీ తప్పుంది. ఎందుకంటే ఒక మహిళా చైర్మన్ గా కూడా నన్ను గౌరవించలేకపోయిండు. ఇదైతే మీరు పక్కా రాయాలి. ఎందుకంటే మహిళా చైర్మన్ గా నేను కలెక్టర్ గారికి కూడా చెప్పిన, ఈ ఆఫీసు ఇంకా పని నడుస్తుంది. ఆ రోజు మేడం వచ్చింది ఇక్కడికి చూడడానికి. అయితే మేడం వచ్చినప్పుడు నేను బయటనే ఉన్నా, నాకు చెప్పకుండానే కారులో ఎక్కి వెళ్ళిపోయిండు. మళ్ళీ నేను మేడం లోపలికి వచ్చినాక కూడా చెప్పినా, మేడం మాకు ఆఫీస్లో ఏ ప్రోగ్రామ్ అయినా చెప్పట్లేదు మేడం కమిషనర్ గారు. మరి ఇప్పుడు ప్రజాపాలనది కూడా పెట్టిరు. నాకు ఈ రోజు వరకు రాలే. మరి నాకు ఈ రోజు ఇనాగ్రేషన్లు ఉన్నాయని చెప్పినాక
మేడం మీ 2వ వార్డులో నాకు ఫోన్ చేయించారు ఆఫీసర్లతోని ఏమని ఈరోజు 2nd వార్డులో ప్రజాపాలన ఉంది మీరు వస్తారా అని. ఎట్లా వస్తాం నాకు చెప్పండి మీరే. అందుకే నేను దయచేసి చెప్తున్నా, కమిషనర్ గారు 1 year నుంచి మాకు చాలా ఇబ్బందులకు గురి చేసిండు. అయినా కూడా మేము తట్టుకొని ఇక్కడి వరకు మేము అనుకున్నది చేయాలి. ఆఫీసులో పాలన వస్తుంటారు పోతుంటారు, కానీ మేము ప్రజల మధ్యలోనే ఉంటాము, ఇక్కడే ఉంటాము కాబట్టి మేము చేయాలి అనేది చేసి చూపించినాం. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.